Hello friends, andariki namaste. Most welcome to Race for Job. This is Nageshwar sir, Geography faculty. మనకు ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చిందన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. అండ్ ఎస్ఎస్సి క్యాలెండర్ కూడా మనకుంది. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఆస్పిరెంట్ అటు ఎస్ఎస్సి కావచ్చు ఇటు ఆర్ఆర్బి కావచ్చు ప్రిపేర్ అవుతున్న మిత్రులకు సో జాగ్రఫీ సిలబస్ ఏంటిది, సో జాగ్రఫీలో ఏ టాపిక్స్ని మనం ఎలా చదవాలి అండ్ దాంతో పాటుగా వచ్చే మార్కులు ఎన్ని, అంటే ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా, ఎన్ని మార్కులు వస్తాయి, సో ఇలాంటి ప్రాపర్ స్ట్రాటజీని మనము కొద్ది నిమిషాలు డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఛానల్ చూస్తున్న మిత్రులు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ సో నెక్స్ట్ వీక్లో మనకు ఆన్లైన్ ఆర్ఆర్బి ఏఎల్పి బ్యాచ్ మనకు స్టార్ట్ అవబోతుంది. సో పూర్తి డీటెయిల్స్ కోసము సో ఇక్కడ డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. రైట్, మనం ఒకసారి సెషన్లో డిస్కస్ చేద్దాం. సో జియోగ్రఫీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎన్ని మార్కులు వస్తాయనే విషయాలను కూడా మనము సో క్లియర్ కట్గా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనము సో జియోగ్రఫీ గురించి మనం కన్సిడరేషన్ చేస్తే అటు ఎస్ఎస్సి తర్వాత ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి. ఈ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి కన్సిడరేషన్లో మనకు జియోగ్రఫీ నుంచి వచ్చే మార్కులు గనక తీసుకుంటే ఈ పర్టికులర్ ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు 3 to 5 మార్క్స్ వస్తాయి. 3 నుంచి 5 మార్కుల వరకు మనకు ఎస్ఎస్సిలో రావడం జరుగుతుంది. అదే ఆర్ఆర్బి కనుక తీసుకుంటే మనకు సో 2 to 4 మార్క్స్ వరకు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సరే, మరి సిలబస్ చూస్తే సుమారుగా 12 నుంచి 13 టాపిక్లు ఉంటాయి, కానీ మార్కులు చూస్తే మనకు 2 నుంచి 4 అండ్ దాంతోపాటుగా 3 నుంచి 5. మీ కిస్మత్ మంచిగా ఉందనుకోండి, అంటే మన అదృష్టం బాగుంటే 5 రావచ్చు, 4 కూడా రావచ్చు. మన దరిద్రం నెత్తిపైన డాన్స్ వేస్తుంది అనుకోండి, అప్పుడు ఇక్కడ 3 ప్లేస్లో 2 అయినా రావచ్చు, 2 ప్లేస్లో 2 అయినా రావచ్చు, అంటే 2 మార్కులైనా రావచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కన్సిడరేషన్ గా కూడా మనం తెలుసుకుంటాం. అది మార్కులకు సంబంధించి. మరి సిలబస్ ఏముంది, దాంట్లో మనం ఏ పాయింట్స్ ని చదవాలి అండ్ ఇంపార్టెంటా కాదా అనే పాయింట్లను మనం మాట్లాడే పరిస్థితిలోకి వెళ్దాం. ఫస్ట్ వన్ తీసుకుంటేనన్నా, సో ఫస్ట్ చాప్టర్ కనుక తీసుకుంటే సో ఇండియన్ లొకేషన్ అండ్ స్ట్రక్చర్. సో దీని ఏమంటాం మనం, భారతదేశం యొక్క ఉనికి విస్తరణ అని అంటాం. మరి ఈ పర్టికులర్ కన్సిడరేషన్ లో మనం ఏమేం మాట్లాడతాము, సో వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఇప్పుడు నేను మా ఇంటి నుంచి మీ ఇంటికి రావాలా, నీ ఫోన్ నెంబర్ తెలియదు, నీ పేరు తెలుసు, నీ ఊరి పేరు మాత్రమే తెలుసు, మిగతా ఏ నాకు తెలియదు. అప్పుడు నేను ఎలా రాగలుగుతాను? ఒకవేళ మీ ఊరికి వచ్చినా నీ పేరుతోటి 10 మంది ఉన్నారనుకోండి, సేమ్ హైట్ వాళ్ళు ఉన్నారనుకోండి, మీ నాన్న పేరు తెలియదు, అడ్రస్ తెలియదు, ఏం తెలియదు అనుకోండి, నేను ఎలా రాగలుగుతాను? రాలేనుగా. అంటే ప్రాపర్ లొకేషన్ మనకు తెలియాలనుకున్నప్పుడు ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ చేసి వస్తా, అడ్రస్ లొకేషన్ పంపిస్తే జై గూగుల్ తల్లి అంట వచ్చేస్తుంది. మరి ఏం తెలియనప్పుడు అంటే ఈ పర్టికులర్ కన్సిడరేషన్ లో మనం ఏం మాట్లాడతామంటే సో భారతదేశం యొక్క లొకేషన్ గురించి మాట్లాడతాము. అంటే భారతదేశము ఈ గ్లోబ్ లో ఎక్కడ ఉంది, అంటే ఏ ప్రాంతంలో ఉంది, ఎలా తెలుసుకుంటాము లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మేజర్లీ వీ కెన్ ఐడెంటిఫైడ్. సో ఏంటిది నాన్న, మనం మేజర్గా మనం ఏం ఐడెంటిఫై చేస్తాము? సో ఒకటి సో లాటిట్యూడ్ నాన్న, అక్షాంశాలు అండ్ దాంతో పాటుగా రేఖాంశాలు. ఒకటి అక్షాంశాలు, రెండవది రేఖాంశాలు. లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్ ని మనము ఐడెంటిఫై చేస్తాము, అది ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత సో భారతదేశం తోటి సరిహద్దు పంచుకుంటున్న కంట్రీస్, నైబరింగ్ కంట్రీస్ అంటాం నాన్న. సో నైబరింగ్ కంట్రీస్ అని మనం మాట్లాడుతుంటాం, అంటే ఇతర దేశాలు. భారతదేశం తోటి సరిహద్దు పంచుకుంటున్న ఇతర దేశాలు ఏమేమి ఉన్నాయి అన్న ఒక కన్సిడరేషన్ ని మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం. ఏమేమి ఉన్నాయి మరి? సో ఈ మధ్య కాలంలో మనకు పాకిస్తాన్ తోటి లొల్లి జరుగుతూ ఉంటుంది, చైనాతో కూడా ఉంటుంది. సో కాబట్టి సింపుల్ గా మనం ఏమేమి తీసుకోవచ్చు, బచ్పన్ ఎంబీఏ నాన్న, బచ్పన్ ఎంబీఏ ఇది ట్రిక్ నాన్న. బచ్పన్ ఎంబీఏ అనేది ట్రిక్. ఈ బచ్పన్ ఎంబీఏలో మనము బంగ్లాదేశ్ చూస్తాము నాన్న, బచ్పన్ ఎంబీఏలో బంగ్లాదేశ్ చూస్తాము, చైనా చూస్తాము, పాకిస్తాన్ చూస్తాము, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. ఈ పర్టికులర్ వాటితోటి సరిహద్దు పంచుకుంటుంది ఇండియా. మరి దాంతో భాగంగా సో స్టేట్స్ ఏమేమి పంచుకుంటున్నాయి, స్టేట్స్ పంచుకుంటే దాన్ని మనము ల్యాండ్ బౌండరీ అంటాము. సో ఎంత భూ సరిహద్దు
ఎంత భూ సరిహద్దు కలిగి ఉంది భారతదేశము? ల్యాండ్ బౌండరీతో పాటుగా సో నెక్స్ట్ వాటర్ బౌండరీ, ల్యాండ్ బౌండరీతో పాటుగా వాటర్ బౌండరీ, జల సరిహద్దు అంటాము. ఎంత ఉంది? లేటెస్ట్ గా మనకు 2023-24 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రకారంగా సో 11,098 కిలోమీటర్లు భారతదేశం యొక్క సరిహద్దు. ఈ విషయాలను మనం డిస్కస్ చేస్తాము. దాంతో పాటుగా మరికొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుతూ ఉంటాము. మనం ఇండియా మ్యాప్ కనుక ఒకసారి కన్సిడరేషన్ చేస్తే, భారతదేశం యొక్క మ్యాప్ ని మనం డ్రా చేస్తే నార్త్ నుంచి సౌత్ ఎంత డిస్టెన్స్ ఉంది, ఈస్ట్ నుంచి వెస్ట్ ఎంత డిస్టెన్స్ ఉంది, నార్దర్న్ మోస్ట్ పాయింట్ అంటే దక్షిణాన ఉత్తరాన ఉన్న చివరి ప్రాంతం ఏంటిది, దక్షిణాన ఉన్న చివరి ప్రాంతం ఏంటిది, తూర్పున ఉన్న చివరి ప్రాంతం ఏంటిది, పశ్చిమాన ఉన్న చివరి ప్రాంతం ఏంటిది అన్న విషయాలను కూడా మనము దీంట్లో మాట్లాడతాము. ఇంపార్టెంట్ టాపిక్ గా కూడా తీసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ కనుక తీసుకుంటే ఫిజియోగ్రఫిక్, ఏం గ్రాఫిక్ ఫిజియోగ్రఫిక్ డివిజన్, ఫిజియోగ్రఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా. దీన్ని మనం ఏమంటాము? నైసర్గిక స్వరూపాలు. నైసర్గిక స్వరూపాలు, భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలుగా మనము కన్సిడరేషన్ అనేది చేయడం జరుగుతుంది. మరి భారతదేశానికి సంబంధించిన నైసర్గిక స్వరూపాలు ఎన్ని ఉన్నాయి మొత్తం వచ్చేసేసి మనకు 6 ఉంటాయి. ఏంటంటవి మనకు? హిమాలయాస్, తర్వాత నార్దర్న్ ప్లెయిన్ ఉత్తర మైదానాలు, తర్వాత మనకు వచ్చేది డెజర్ట్ ఎడారి, తర్వాత తీసుకుంటే పెనిన్సులార్ ప్లాట్యో ఉంటుంది. సో దాని తర్వాత తీసుకుంటే కోస్టల్ ప్లెయిన్ ఉంటుంది, దాంతో పాటుగా ఐలాండ్స్ ఉంటాయి. సో ఇవి 6 రకాల నైసర్గిక స్వరూపం భారతదేశానికి కలదు. మరి వీటిలలో అన్ని చదవాలంటే చదవాలి, కానీ ఇంపార్టెంట్ పాయింట్ ని చదువుకోవాలి. హిమాలయ పర్వత ప్రాంతాల్లో మనకు 3 ప్రధానమైన శ్రేణులు ఉంటాయి. ఆ 3 ప్రధానమైన శ్రేణులలో ముఖ్యంగా మనం మాట్లాడేది హైయెస్ట్ పీక్స్, ఎత్తైన పర్వతాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఏంటిది మనకు? ఎవరెస్ట్ శిఖరము. సెకండ్ ఏంటిది? K2 శిఖరము. థర్డ్ ఏంటిది? కాంచనజంగా. ఇవి ఎక్కడ ఉన్నాయి, వీటి యొక్క హైట్ ఏంది అది మాట్లాడుకుంటాం. ఎక్కడుంటాయి ఇవి మనకు? హిమాలయాల్లో ఉంటాయి. ఫేమస్ వ్యాలీస్ అంటాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రా వ్యాలీ, కులు వ్యాలీ, మనకు బైసరన్ వ్యాలీ, కశ్మీర్ వ్యాలీ, ఇలాంటి వ్యాలీస్ గురించి మనం మాట్లాడతాం. వ్యాలీస్ తెలుసుకోవాలా. దాంతో పాటుగా హిల్ స్టేషన్స్ వేసవి విడిది ప్రాంతాలు అంటాంగా, చల్లగా కూల్ కావడానికి ఏమేమి ఉంటాయి మనకు? ముస్సోరి, నైనిటాల్, చక్రాట, డార్జిలింగ్, మనాలి, ఇలాంటి ప్రాంతాలన్నీ రాస్తూ ఉంటాం. అది హిమాలయానికి సంబంధించిన కన్సిడరేషన్. నార్దర్న్ ప్లెయిన్స్ లో మనకు 4 రకాలు ఉంటాయి సో బాబర్ ఉంటుంది, టెరాయి ఉంటుంది, బంగర్ ఉంటుంది, ఖాదర్ ఉంటుంది. గంగా పరివాహక ప్రాంతం, గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతాల్లో ఏర్పడేదే మనకు మైదానం. తర్వాత ఇక్కడ తీసుకుంటే డెజర్ట్, ఎడారి. ఎక్కడ ఉంటుంది మనకు? రాజస్థాన్ ఏరియాలో మనకు ఎడారి ప్రాంతం ఉంటుంది. ఆ ఎడారి గురించి కొన్ని మినిమం పాయింట్స్ నేర్చుకుంటా ఉంటాం అన్నమాట. సో తర్వాత తీసుకుంటే పెనిన్సులార్ ప్లాట్యూ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దక్షిణ భారతదేశం మొత్తంలో విస్తరించి ఉంటుంది. రకరకాల పర్వతాల గురించి మనం మాట్లాడతాం. ఇక్కడ వింధ్య పర్వతాలు కానీ, సంధ్య కాదు వింధ్య, తర్వాత సాత్పుర పర్వతాలు కావచ్చు, తర్వాత ఆరావళి పర్వతాలు కావచ్చు, వెస్టర్న్ ఘాట్స్ కావచ్చు, ఈస్టర్న్ ఘాట్స్ కావచ్చు, నీలగిరి పర్వతాలు, వీటన్నిటి గురించి మనం మాట్లాడతాం. అన్ని చదువుకోవాలి, కానీ ఎగ్జామినేషన్ లో వాటిలలో ఎత్తైన పర్వతం ఏంటిది, ఎత్తైన పర్వతం ఏంటిది, హిల్ స్టేషన్ ఏంటిది అన్న విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం అన్నట్టు. డాట్ రిమెంబర్. తర్వాత ఇక్కడ పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు ఉన్నాయి. అవి ఎక్కడ విస్తరించి ఉన్నాయి, ఏ రాష్ట్రాలలో ఉన్నాయనే విషయాలను మనం మాట్లాడతాం. అండ్ దెన్ కమింగ్ టు ది కోస్టల్ ప్లెయిన్ మనకి ఎన్ని కోస్ట్స్ ఉన్నాయి? పశ్చిమ తీర మైదానము, వెస్ట్ కోస్ట్, దాని తర్వాత ఈస్ట్ కోస్ట్. పశ్చిమ తీర మైదానము, తూర్పు తీర మైదానాలుగా మనము అభివర్ణిస్తాము. పశ్చిమ తీరము సో తూర్పు తీరంగా మనం కన్సిడరేషన్ చేస్తూ ఉంటాము. ఎలాంటి కోస్టులు ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కి స్టేట్ సముద్రం ఉందా? లేదు. రానున్న రోజుల్లో ఈ ఎలక్షన్స్ లో నిలబడే వాళ్ళు హైదరాబాద్ కి తెలంగాణకి సముద్రం తెస్తా అని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదన్నట్టు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు కోస్టల్ ఏరియా ఉంది ఆ కోస్టల్ రీజియన్ ఏ పేరుతో పిలుస్తాం మనము? ఆంధ్ర లేదా
సర్కార్ అనే పేరుతో పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏమని పిలుస్తాం నాన్న? సో ఆంధ్ర లేదా సర్కార్ అనే పేరుతోటి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఐలాండ్స్. ఏమేమి దీవులు ఉన్నాయి మనకు? లక్షద్వీపులు ఉంటాయి. సో దాంతో పాటుగా అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి. అండమాన్ నికోబార్ దీవుల యొక్క క్యాపిటల్ సిటీ ఏంటిది? అంతకుముందు మనకు పోర్ట్ బ్లేయర్ గా ఉంటుండే. రీసెంట్ టైంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సో శ్రీ విజయపురంగా మార్చింది నాన్న. ఇది మనం ఫిజియోగ్రఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడతాం. థర్డ్ వన్, ఎండాకాలం బాగా ఎండలు కొడుతున్నాయి కదా, ఏంటిది అది? వన్ ఆఫ్ ద క్లైమేట్, అదొక వాతావరణ పరిస్థితి నాన్న. సో క్లైమేట్ గురించి మాట్లాడతాం. శీతోష్ణ స్థితి ఎన్ని రకాలుగా ఉంటాయి? ఇప్పుడు మనం ఎండాకాలం కదా, ఇదేంటిది నాన్న? మనకు సమ్మర్. సమ్మర్ తర్వాత వెంటనే ఏమొస్తుంది? రెయినీ సీజన్ వస్తుంది నాన్న. ఏంటిది మనకు? సో రెయినీ సీజన్ అంటే వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో రెండు రకాల వర్షాలు పడతాయి. ఒకటి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాము, సౌత్ వెస్ట్ మాన్సూన్. రెండోది సో నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటాం. ఒకటి సౌత్ వెస్ట్ మాన్సూన్స్, రెండోది నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ గా మనం కన్సిడరేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. మరి వర్షాకాలం అయిపోయిన తర్వాత వెంటనే ఏమి వస్తుంది మనకు? సో వింటర్ వస్తుంది నాన్న. అంటే ఎన్ని ఉంటాయి మనకి ఇక్కడ? సమ్మరు, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్, వింటర్. ఈ 4 సీజన్స్ కి పర్టికులర్ పీరియడ్ అనేది ఉంటుంది నాన్న. ఇప్పుడు సమ్మర్ ఎండాకాలం, మనకి ఎండ కొట్టినప్పుడు ఎండాకాలం కాదు, మనకి కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది నాన్న, IMD, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. దాని ప్రకారం మనం పోవాలి. అంతేగాని చలికాలంలో నవంబర్లో చలి పెడుతుంది, అది చలికాలం కాదు. సో నవంబర్లో మన వింటర్ సీజన్ నవంబర్లో చలి పెట్టింది అనుకోండి, సో మనకు వింటర్ సీజన్ కాదు నాన్న. ఎప్పటి నుంచి అది? సో డిసెంబర్ టు ఫిబ్రవరి. డిసెంబర్ నుంచి ఫిబ్రవరికి మనకు ఏంటిది? వింటర్ సీజన్ గా మనం కన్సిడరేషన్ అనేది సో చేయడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్. అయితే నాన్న ఈ 4 సీజన్లలో మనకు ఎంత రెయిన్ ఫాల్ పడుతుంది, ఎంత రెయిన్ ఫాల్ పడుతుంది, ఎండ ఎంత కొడుతుంది, చలి ఎంత పెడుతుంది, ఈ అన్ని విషయాలు మనం ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడతాం. ఇప్పుడు మనం బాగా వర్షం పడింది అనుకోండి, ఈ IMD వాళ్ళు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తారు. బాగా వర్షం వస్తుంది, బయటికి ఎవరు వెళ్ళొద్దు. ఎల్లో అలర్ట్, గ్రీన్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ అని చెప్తా ఉంటారు. ఆ అలర్ట్స్ ఏమేమి ఉన్నాయో మనం మాట్లాడుతూ ఉంటాం. నెక్స్ట్ కన్సిడరేషన్ కనుక తీసుకుంటే సో రివర్ సిస్టమ్. ఏంటిది నాన్న మనకు? రివర్ సిస్టమ్, నదీ వ్యవస్థ అంటాము నాన్న. భారతదేశంలో 3 రకాల నదీ వ్యవస్థలు ఉంటాయి నాన్న. ఒకటి మనకు హిమాలయన్ అంటాము, హిమాలయన్ రివర్ సిస్టమ్ అంటాం నాన్న. దాన్నే మనము పెరీనియల్ రివర్స్ అంటాం, జీవ నదులు అంటాం అన్నట్టు. నెక్స్ట్ తీసుకుంటే పెనన్సులార్, సో దీన్నే నాన్న సీజనల్ రివర్స్ అనేసి మనం మాట్లాడతాం. ఏమంటాం నాన్న? సీజనల్ రివర్స్ అనేసి మనం మాట్లాడుతూ ఉంటాం అన్నట్టు. వర్షం మీద ఆధారపడతా ఉంటాయి ఇవి. మరి ఇవి దేని మీద ఆధారపడతా ఉంటాయి? హిమాలయ పర్వత ప్రాంతాల్లో మంచు కరిగినప్పుడు ఈ నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఇవి పెనన్సులార్ రివర్ వచ్చేసేసి వర్షాలపైన ఆధారపడి ఉంటుంది. అండ్ దెన్ కమింగ్ టు ది నదర్ రివర్ ఇస్ ది ఇన్లాండ్ రివర్, రివర్ సిస్టమ్. ఇన్లాండ్ అంతర్గత నదీ వ్యవస్థ అంటాం. ఇప్పుడు బేసికల్ గా ఒక రివర్ ఒక ప్రాంతంలో ఆరిజినేట్ అయిన తర్వాత ఎక్కడ వెళ్ళి కలవాలా? వేరే నదిలో వెళ్ళైనా కలవాలి, లేదా సముద్రంలో వెళ్ళైనా కలవాలి. అలా రెండూ జరగలేదనుకోండి, ఎక్కడ కలుస్తుంది? అది ఏదో ఒక భూభాగంలో వెళ్ళి మాయమైపోతుంది. అలాంటి దాన్ని ఇన్లాండ్ రివర్ సిస్టమ్ అంటాము. అయితే నా హిమాలయన్ నదీ వ్యవస్థలో ముఖ్యంగా మనము సింధు నది, ఇప్పుడు మన పహల్గామ్ అటాక్ తర్వాత సింధు నది జలాల ఒప్పందాన్ని క్లోజ్ చేశామన్నాం కదా, ఆ నదికి సంబంధించిన డీటెయిల్ మాట్లాడతాం. సింధు నది కానీ, బ్రహ్మపుత్ర నది కానీ, గంగా నది గురించి మాట్లాడతాం. సీజనల్ రివర్స్ కనుక తీసుకుంటే నాన్న గోదావరి కానీ, మహానది, కృష్ణ, కావేరి, బ్రాహ్మిణి, నర్మదా, తపతి రివర్ కానీ, ఇలా శరావతి, నేత్రావతి, కలిండి, పంబ, పెరియారు, పెన్నా నది, అలాంటి రకరకాల నదుల గురించి మాట్లాడతాం. కొన్ని నదులు బంగాళాఖాతంలో వెళ్ళి కలుస్తాయి, కొన్ని నదులు అరేబియా సముద్రంలో వెళ్ళి మనకు కలవడం జరుగుతూ ఉంటుంది. అండ్ దెన్ కమింగ్ టు ది ఇన్లాండ్ రివర్ సిస్టమ్ లో మాహీ నది, గగ్గర్ నది గురించి మనం మాట్లాడుతూ ఉంటాం నాన్న. దీనికి రిలేటెడ్ లో మనకు సో ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నాన్న, నీటిపారుదల ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి మనకు? నాగార్జున సాగర్ పైన, కృష్ణా నది పైన ఏమేమి ప్రాజెక్టులు ఉన్నాయి నాన్న? కృష్ణా నది పైన సో మనకు ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకు? ఇప్పుడు మనం కృష్ణా నది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? కర్ణాటకలో మనకు మహారాష్ట్రలో మనకు మహాబలేశ్వర్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది కృష్ణా రివర్. అక్కడ నుంచి కర్ణాటక వస్తుంది. కర్ణాటకలో ఏమేం ప్రాజెక్ట్స్ ఉంటాయి మనకు? నారాయణపూర్ ప్రాజెక్ట్ ఉంటుంది, దాని తర్వాత ఆల్మట్టి ప్రాజెక్ట్ ఉంటుంది. తర్వాత తెలుగు స్టేట్స్ లో వచ్చినప్పుడు మన తెలంగాణలో ఎంటర్ అవ్వగానే సో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ ఉంటుంది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో.
తర్వాత అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ ని కనెక్టివిటీ చేసుకుంటూ ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకు శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంటుంది, తర్వాత నాగార్జున సాగర్ ఉంటుంది, తర్వాత పులిచింతల ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ పర్టికులర్ రివర్స్ పైన ఏవైతే మనకు రివర్స్ ఉంటాయో ఆ నదుల పైన మనం ఏం కడతాం ఇక్కడ సో ప్రాజెక్ట్స్ కడతా ఉంటాం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మనకు ఈ ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ వచ్చిందంటే 100% ఒక క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందంటే రివర్ సిస్టమ్ దగ్గర నుంచి వస్తుంది. 2 క్వశ్చన్స్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు, అంత ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుతూ ఉంటాము, రివర్ల పైన కట్టే ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. అట్లా ఇండియాలో ప్రతి ఒక్క రివర్ పైన ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయనేది మనం అన్ని మాట్లాడుతూ ఉంటాం. ఇదే లింకప్ కన్సిడరేషన్ లో మనము వాటర్ ఫాల్స్ గురించి మాట్లాడతాం. సో వాటర్ ఫాల్స్ జల జల జలపాతం నువ్వు ఆ వాటర్ ఫాల్ కాదు, ఇది వేరే వాటర్ ఫాల్. సో నదుల పైన ఉన్న వాటర్ ఫాల్స్ కావచ్చు, నది ఒడ్డున కట్టబడి ఉన్న నగరాలు. ఇప్పుడు మనం హైదరాబాద్ సిటీ తీసుకున్నాం అనుకోండి, ఏ నది ఒడ్డున ఉంటుంది, మూసీ నది ఒడ్డున ఉంటుంది. అదే విజయవాడ తీసుకున్నాం అనుకోండి, కృష్ణా నది ఒడ్డున ఉంటుంది. సిటీస్ ఆన్ రివర్ బ్యాంక్ అంటాం నాన్న. సో సిటీస్ ఆన్, సో ఎక్కడ ఉంటాయి మనకు రివర్ బ్యాంక్ లో ఉంటాయి. సిటీస్ ఆన్ రివర్ బ్యాంక్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాము. సో అదే విధంగా ఈ కన్సిడరేషన్ లో మనకు లేక్స్. ఇప్పుడు లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అతిపెద్ద మంచినీటి సరస్సు ఏంటిది, ఉల్లార్ లేక్. లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఏంటిది మనకు సాంబార్ లేక్ రాజస్థాన్ లో ఉంటుంది. ఈ కన్సిడరేషన్స్ ని మనం మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అండ్ దెన్ కమింగ్ టు ది సాయిల్స్, మట్టి గురించి మాట్లాడతాం. మట్టి ఎలా ఏర్పడుతుంది, రాక్స్ నుంచి డెవలప్ అవుతుంది రాళ్ల నుంచి మట్టి వస్తుంది. మరి రాళ్ళు ఎలా వస్తాయి, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వాల్కనిక్ ఎరప్షన్స్ వల్ల మనకు సొలిడిఫికేషన్ అయ్యి ఎన్వైరన్మెంట్ తోటి ఇగ్నిషియస్ రాక్, మెటమార్ఫిక్ రాక్, సెడిమెంటరీ రాక్ గా మనకు ఫార్మ్ అవుతాయి. అవి మనకు వెదర్ కండిషన్ వల్ల సో వెదర్ కండిషన్స్ వల్ల రియాక్షన్ అయిపోయి అవి మనకు ఫామ్ అవడం జరుగుతూ ఉంటుంది. మరి ఎన్ని రకాలు ఉంటాయి సో 8 టైప్స్ గా మనకు ఈ పర్టికులర్ సాయిల్స్ ఉంటాయి. మరి వీటిలలో కంపల్సరీగా మనం కొన్ని పాయింట్స్ నేర్చుకుంటాము. సాయిల్ యొక్క టెక్స్చర్ అంటే ఏంటిది, ఆకృతి. దాంతో పాటుగా కలర్ కావచ్చు, వాటిలో మనకు ఎలాంటి మినరల్స్ అనేవి ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ మనకు లొకేట్ అయి ఉన్నాయి, ఎలాంటి పంటలు మనం దాంట్లో పండిస్తాము అన్న కన్సిడరేషన్స్ మాట్లాడతాం. దీంట్లో మనం మాట్లాడతాం, గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫారెస్ట్ అంటే ఏంటి మనకు, సో అడవులు. సో ఫారెస్ట్ వచ్చేసి మనకు అడవులు సో అడవులు మనకు 5 రకాల అడవులు ఉంటాయి. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, డెసిడియస్ ఫారెస్ట్, థోర్న్ ఫారెస్ట్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, అండ్ దాంతో పాటుగా మనకు హిమాలయన్ ఫారెస్ట్ అంటాం 5 టైప్స్ మనకు ఫారెస్ట్ కనిపిస్తా ఉంటాయి. సో ఆ 5 టైప్స్ గురించి మనము మాట్లాడుతాం. దాంతో పాటుగా సో ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 గురించి కూడా మనం మాట్లాడతాం. సో ఒక అడవి తీసుకున్నాం అనుకోండి, ఒక అడవి తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, సతత హరిత అడవులు అంటాము. మరి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎక్కడైతే 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడుతుందో ఆ ఏరియాలో ఉండే ఫారెస్ట్ మనకి ఏంటిదంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. మళ్ళీ ఇలాంటి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లో మనకి ఎలాంటి చెట్లు ఉంటాయి, ఈ పర్టికులర్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది సో ఏ స్టేట్ లో మనకు విస్తరించి ఉంటాయి అన్న విషయాలను మనం ఇక్కడ మాట్లాడతాం. అంటే మేజర్ గా ఏం మాట్లాడుతున్నా, ఎంత రెయిన్ ఫాల్ ఉండాలి, ఎలాంటి చెట్లు ఉంటాయి, ఏ ఏరియాలో పెరుగుతుందన్న విషయాలను మనం ఇక్కడ మాట్లాడతాం. అండ్ దెన్ కమింగ్ టు ది నదర్ వన్ ఈస్ ద మినరల్స్ సో మినరల్స్ అంటే ఏంటిది, ఖనిజాలు. సో మినరల్స్ అనేవి మనకు ఖనిజాలు, రాళ్ల నుంచి ఇవి కూడా మనకు ఫామ్ అవుతా ఉంటాయి మినరల్స్. దీంట్లో మనకు మేజర్ గా మినరల్స్ కన్సిడరేషన్ ని మనం తీసుకున్నప్పుడు మెటాలిక్ మినరల్స్, దాని తర్వాత నాన్ మెటాలిక్ మినరల్స్, ఫ్యూయల్ మినరల్స్, దాంతో పాటుగా సో అటామిక్ ఫ్యూయల్ మినరల్స్. మెటల్ మినరల్స్, అటామిక్ మినరల్స్, నాన్ మెటాలిక్, ఫ్యూయల్ మినరల్స్, ఇలా 4 రకాలుగా తీసుకుంటాం మెటాలిక్ మినరల్స్ అంటే ఏంటిది, ఏ ఖనిజాన్ని మనం తీసుకున్నా దాంట్లో మెటల్ కంటెంట్ ఉంటుంది. నాన్ మెటాలిక్ పాయింట్ ఆఫ్ లో మెటల్ కంటెంట్ ఉండదు. ఫ్యూయల్ మినరల్స్ అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ అని వచ్చిన కోల్ కానీ, డీజిల్ కానీ, పెట్రోలియం అలాంటివి తీసుకుంటాం. అటామిక్ ఫ్యూయల్ అంటే యురేనియం, థోరియం, జెర్కోనియం, అల్లాడియం, ప్లూటోనియం అలాంటివి తీసుకుంటాం. ఇవి మనకు మినరల్ కన్సిడరేషన్. అండ్ దాంతో పాటుగా మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ కనుక తీసుకుంటే ఒకటి ఆగ్రో బేస్డ్ అంటాం
ఆగ్రో బేస్డ్ కాదు, ఆగ్రో బేస్డ్. ఏంటిదన్నా? సో ఆగ్రో బేస్డ్ అంటే ఏంటిది? మనకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమ, ఆగ్రో బేస్డ్. తర్వాత తీసుకుంటే ఏంటిదా? వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో మనకి ఏమేమి ఉంటాయి? టెక్స్టైల్స్ ఉంటాయి, షుగర్ కేన్స్ ఉంటాయి మనకు. ఓకేనా? టెక్స్టైల్ కానీ, షుగర్ కేన్ కానీ, టీ కానీ, కాఫీ కానీ అలాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ నాన్న ఫారెస్ట్ బేస్డ్. సో అటవీ ఆధారిత పరిశ్రమలో పేపర్ నాన్న, పేపర్ ఇండస్ట్రీ కానీ, రబ్బర్ ఇండస్ట్రీ కానీ, లక్కా ఇండస్ట్రీ కానీ, టెండు ఇండస్ట్రీ కానీ అలాంటివి ఉంటాయి. నెక్స్ట్ తన ఐరన్ అండ్ స్టీల్. తన ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ కన్సిడరేషన్ చేసామనుకోండి, ప్రతి ఒక్క మినరల్, సారీ ఇక్కడ మినరల్ బేస్డ్ అని తీసుకోండి, తన మినరల్ బేస్డ్. సో మినరల్ బేస్డ్ అన్న, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క, ఇప్పుడు ఐరన్ స్టీల్, ఐరన్ ఓర్ ఉందనుకోండి, ఐరన్ అండ్ స్టీల్ కన్సిడరేషన్. అట్లా తన ఐరన్ అండ్ స్టీల్ పాయింట్ ఆఫ్ లో మనకి ఏంటంటే మినరల్ బేస్డ్ గా తీసుకుంటాం. సో ఇది మనం ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతుంటాం నాన్న. అండ్ దెన్ కమింగ్ టు ది అగ్రికల్చర్. అగ్రికల్చర్ వ్యవసాయం గురించి మనం మాట్లాడతాం. సో వ్యవసాయంలో మనము మేజర్ గా మాట్లాడేది నాన్న, సో ల్యాండ్ హోల్డ్స్. ఈ పర్టికులర్ పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్. ల్యాండ్ హోల్డ్స్ నాన్న, భూకమ్మతలు అని అంటాము. 5 రకాల భూకమ్మతలు ఉంటాయి నాన్న, 5 టైప్స్ ఉంటాయి మనకు. సో వీటి గురించి మనము మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు గవర్నమెంట్ రైతు బంధు అని ఇస్తుంది కదా, ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి 6,000 ఇస్తుంది. అది ఎవరికి ఇవ్వాలి? యాక్చువల్లీ లెస్ దెన్ 5 acres వాళ్ళకి ఇవ్వాలి. మరి లెస్ దెన్ 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన రైతులు ఏ రైతులు అని అంటాం మనం. అదే ల్యాండ్ హోల్డ్ గురించి మాట్లాడతాం. తర్వాత నాన్న క్రాప్స్ కనుక తీసుకుంటే ఫుడ్ క్రాప్స్ గురించి మాట్లాడతాం, నాన్ ఫుడ్ క్రాప్స్. ఆహార పంటలు, ఆహారేతర పంటల గురించి మాట్లాడతాం. ఆహార పంటలు అంటే అన్నం తింటాంగా, ప్యాడీ, వీట్, జోవార్, బాజ్రా అంటే మిల్లెట్స్ కానీ, పల్సెస్ కానీ వాటన్నిటిని ఫుడ్ క్రాప్స్ అంటాం నాన్న. నాన్ ఫుడ్ క్రాప్స్ లో కాటన్ కానీ, జూట్ కానీ, టెక్స్టైల్స్ కానీ ఇలాంటివి మాట్లాడుతాం, టొబాకో కానీ, రబ్బర్ కానీ. అయితే నాన్న చక్కెర తింటాంగా, అది కూడా ఫుడ్ క్రాప్ అవుతుందిగా. చక్కెర ఫుడ్ క్రాప్ కాదు నాన్న. సో ఫుడ్ క్రాప్ అదర్ దాన్ గ్రెయిన్స్. ఇప్పుడు మధ్యాహ్నం అన్నం తింటాంగా, పొద్దుగాల అన్నం తింటాగా, ఏదో ఒకటి టిఫిన్ తింటాం కదా. సో టిఫిన్ తిన్నట్టు ప్లేట్ నింపుకొని చక్కెర తింటామా? తినలేము. అప్పుడు కిడ్నీలు ఇడ్లీ లెక్క కరిగిపోతాయి అన్నట్టు. సో అది ఫుడ్ క్రాపే, అదర్ దాన్ గ్రెయిన్స్ అని చెప్తా ఉంటాం అన్నట్టు. కాఫీ కానీ, టీ కానీ, షుగర్ కానీ ఇలాంటి వాటిని మాట్లాడుతున్నాను. ఇక్కడ కొన్ని కమిషన్స్ ఉంటాయి ఈ ఫుడ్ ప్యాడీ విషయంలో నాన్న, ఎంఎస్పి కానీ, ఎంఎస్పి విషయంలో కానీ అలాంటి కన్సిడరేషన్ లో కొన్ని కమిషన్స్ ఉంటాయి నాన్న, వాటి గురించి మనం మాట్లాడుతుంటాం. అండ్ దెన్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్ తీసుకుంటే నాన్న ట్రాన్స్పోర్టేషన్, రవాణా వ్యవస్థ. మరి ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి మనకు నాన్న? రోడ్డు ట్రాన్స్పోర్ట్ కానీ, తర్వాత రైల్వే ట్రాన్స్పోర్ట్ కానీ, తర్వాత విమానాలు నాన్న, ఎయిర్ వే కానీ, తర్వాత ఏముంది మనకు వాటర్ వే, ఇవి ఉంటాయి నాన్న. వీటి గురించి లాంగెస్ట్ నేషనల్ హైవే ఏంటిది, షార్టెస్ట్ ఏంటిది, ఎక్కువ డెన్సిటీ ఎక్కడ ఉంటుంది, ట్రైన్ తీసుకుంటే లాంగెస్ట్ ట్రైన్ ఏంటిది, స్పీడ్ గా వెళ్ళే ట్రైన్ ఏంటిది, ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి. దీంట్లో మనం మేజర్ గా మాట్లాడేది రైల్వేస్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో దాంట్లో రైల్వే జోన్స్ నాన్న మనకు 18 రైల్వే జోన్స్ ఉంటాయి, వీటి గురించి మాట్లాడాలి. దిస్ వన్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ కమింగ్ టు ది నదర్ పాయింట్, దట్ ఈస్ ది పాపులేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పాపులేషన్ కూడా ఫ్యాక్చువల్ డాటా. ఇది మనం 2011 సెన్సెస్ ఉంటుంది నాన్న ఇక్కడ. సో 2011 సో సెన్సెస్ ని మనం మాట్లాడుతుంటాము. సో ఎంత పాపులేషన్ ఉంది అని మాట్లాడతాము. తర్వాత సెక్స్ రేషియో గురించి మాట్లాడతాము, పాపులేషన్ డెన్సిటీ గురించి మాట్లాడతాము, అడల్ట్ సెక్స్ రేషియో గురించి మాట్లాడతాము, ట్రైబల్ పాపులేషన్ గురించి మాట్లాడతాము, రేస్ గురించి మాట్లాడతాము. రేస్ అంటే మనం చేసుకునే రేస్ డించుకు అది కాదు. రేస్ అంటే జాతులు అన్నట్టు. అలాంటి ఇవన్నీ విషయాలు మనము యాజ్ ఫర్ 2011 సెన్సెస్ గురించి మాట్లాడతాం. 2011 సెన్సెస్ గురించి మాట్లాడతాం నాన్న. ఓకేనా? సో ఇది మనకున్న సిలబస్. దీంట్లో రివర్ సిస్టము, ప్రాజెక్ట్స్, దాని లింకప్ లో ఉన్న వాటర్ ఫాల్స్, సిటీస్ అండ్ రివర్ బ్యాంక్స్, లేక్స్ 101% మీరు గుర్తుపెట్టుకోవాలా. దాంతోపాటుగా మినరల్స్, దాంతోపాటుగా ఫారెస్ట్, అగ్రికల్చర్ అండ్ పాపులేషన్. సో ఇది మనకున్న సిలబస్ అండ్ వచ్చే మార్కులు నాన్న. సో నెక్స్ట్ వీక్ లో మనకు ఆర్ఆర్బి ఏఎల్పి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మిత్రులు ఎవరైతే జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో, సో ఇక్కడ మీకు నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో రెగ్యులర్ గా కంటెంట్స్ కూడా వస్తాయి. అండ్ సో మనకు నెక్స్ట్ ఇమీడియట్ గా రేపటి నుంచి మనకు ఆర్ఆర్బి ఏఎల్పి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ డిస్కషన్స్ కూడా మనకు చేయబోతున్నా నేను. ఆల్ క్వశ్చన్స్, జనరల్ స్టడీస్ సంబంధించిన
క్వశ్చన్స్ ని డిస్కస్ చేసుకోబోతున్నాం కాబట్టి కంపల్సరీగా జాయిన్ అవ్వండి. అండ్ ఎలాంటి క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ తీసుకురావాలి అన్న విషయాలను కూడా కమెంట్ సెక్షన్ లో తెలపండి. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.